దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి మనకు బాగా తెలిసిన కీర్తన 23వ కీర్తన చివరి వచనం 6వ వచనంలో మాటను మీ ముందు ఉంచుతున్నాను. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆ మొదటి లైన్లో ఉన్న మాట, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని. ఇంగ్లీషు తర్జుమాల్లో అయితే ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అని ఉంటుంది. అయితే కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పడంలో ఆ ష్యూర్లీ అనే మాట తెలుగులో తర్జుమా కాలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే తప్పక నా వెంట వచ్చును అని తర్జుమా అయి ఉంటే ఇంకా దగ్గరగా ఉండేది, అర్థానికి దగ్గరగా ఉండేది. ఈ దినాన్ని అలాంటి నిశ్చయతతో కూడిన విశ్వాసం గురించే ఆ వచనం మాట్లాడుతుంది. కృపాక్షేమములే, ఇంకేమీ కాదు, కృపాక్షేమములే నా బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట వస్తాయని. అందుకనే ష్యూర్లీ అనే మాట, తప్పక నిశ్చయముగా కృపాక్షేమములే నా జీవితం అంతా నా వెంట వస్తాయి అనే మాట. ప్రియులారా, ఈ దినాన్ని మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో వ్యతిరేకతలు ఉండొచ్చు. వాటన్నిటి మధ్య అంటాడు అక్కడ కీర్తనకారుడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అలాగే నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును, తప్పక నా వెంట వచ్చును. ప్రియులారా, ఈ తప్పక దేవుడు గొప్ప కార్యాలు నా జీవితాల్లో చేస్తాడు అనే నిశ్చయత, అలాంటి నిశ్చయతను గురించి మాట్లాడేది ఆ వచనం. ఒకవేళ ఈ సమయంలో ప్రతికూలత ఉండొచ్చు, ఈ సమయంలో నీవు అనుకుంటున్న స్థితిగతులు నీ జీవితంలో జరగకపోవచ్చు, ఒకవేళ నీ ఆరోగ్య పరిస్థితిలో రిపోర్ట్స్ అనుకూలంగా లేకపోవచ్చు, నీ భవిష్యత్తు ఏమీ అంత ఆశాజనకంగా ప్రస్తుతానికి కనపడకపోవచ్చు, లేకపోతే నీ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలిస్తూ ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ కీర్తనకారుడు చెప్పినట్లుగా నా బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ మాట చాలా నిశ్చయతతో కూడిన మాట, తప్పక నా వెంట వచ్చును అనే మాట. ఈ దినాన్ని ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నెన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. విశ్వాసులమైనంత మాత్రాన ప్రతికూలత మన జీవితాల్లో ఉండదు అనేది వాక్యం సూచించడం లేదు కనుక, అలాంటి ప్రతికూలత అంతటి మధ్య, అలాంటి గాఢాంధకారపు లోయలలో కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి ప్రభా. నీ కృప, నీవిచ్చే క్షేమము, నీ కృప నా జీవితంలో ఉంటుంది ప్రభా. ప్రియులారా, గమనించాలి, ఆ కృపాక్షేమములనే మాటలో రెండు అద్భుతమైన ఆశీర్వాద స్థితిగతులు మనకు కనబడతాయి. క్షేమము అనేది మన కాపుదలను సూచించేది, కృప అనేది మన అవసరతల్లో ఆయన కృప, మన సమస్యల నుంచి విడుదల కొరకు ఆయన కృప. అలాగూ మన కాపుదల క్షేమము, అలాగే మన అవసరతల్లో విడుదల, మన సమస్యలలో విడుదల, అలాంటి కృపను చూపించే స్థితి ఆ మాటల్లో కనిపిస్తుంది. అలాంటి కృప తప్పక నా జీవితంలో కలుగు చేయగలవు ప్రభు నీవు అనే నిశ్చయత విశ్వాసంలో ఆ కీర్తనకారుడు చూపిస్తున్నాడు. శతాధిపతి దాసుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి వచ్చి
ఆ దాసుడిని స్వస్థపరచాలని కొంతమంది యూదులలో పెద్దలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి శతాధిపతి గురించి చాలా మంచి మాటలతో వారు సిఫారసు చేశారు. యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి ఇంటికి వస్తుంటే ఆ శతాధిపతి అన్నాడు, అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడని. అలాంటి నిశ్చయత ఆ శతాధిపతి విశ్వాసంలో ఉంది. మాట మాత్రము సెలవిమ్ము అని చెప్పడంలోనే అలాంటి నిశ్చయత, నీ మాట వలన తప్పక నా దాసుడు స్వస్థపడతాడనే నిశ్చయత ఆ శతాధిపతి కనపరిచాడు. అందుకనే ఇశ్రాయేలీయులలో కూడా నేను ఇంత విశ్వాసము చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అలాంటి నీ విశ్వాస నిశ్చయతలో దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, అలాగే దేవుడు నీ విశ్వాసం పట్ల గొప్ప మెప్పును కలుగు చేసే స్థితి ఆ తప్పక దేవుడు నాకు కలుగు చేస్తాడు. తప్పక కృపాక్షేమంలే నా వెంట వస్తాయి. తప్పక ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడనే విశ్వాస నిశ్చయతలో మనం చూపించగలం. ప్రియులారా, ఈ దినాన్ని ఒకవేళ ఈరోజు ఏ ప్రతికూలతలో ఉన్నా, నీవు ఈరోజు ఏ సమస్యలో ఉన్నా, ఈరోజు ఎలాంటి పోరాటంలో ఉన్నా, ఈరోజు ఎలాంటి గాఢాంధకారపు లోయ అనే అనుభవంలో ఉన్నా, ఏ లోయలో ఉన్నా, అలాంటి స్థితిలో సహితము నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట తప్పక వచ్చును అనే విశ్వాస నిశ్చయత. ఒకవేళ ప్రతికూలతలో ఉండొచ్చు, వ్యతిరేకతలో ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అలాంటి వాటన్నిటి మధ్య కృపాక్షేమములే తప్పక నా వెంట వచ్చును అనే నిశ్చయత కలిగిన విశ్వాసం నీకుంటే, ఆ శతాధిపతి దాసునికి స్వస్థతనిచ్చిన ప్రభువు నీ జీవితంలో కూడా స్వస్థత, నీ జీవితంలో కూడా నీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన స్థితి, అలాగే నీ కుటుంబంలో మెరుగైన స్థితి, నీ బిడ్డల జీవితాల్లో మెరుగైన స్థితి, నీ సమస్యల నుంచి విడుదల, నీ పోరాటాల నుంచి విడుదల కలుగు చేస్తాడు. అయితే నీ విశ్వాస స్థితిలో నిశ్చయత కావాలి. తప్పక నా దేవుడు గొప్ప కార్యాలు కలుగు చేసే దేవుడు. అలాంటి నిశ్చయత నీవు పొందుకుని దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకుని, దేవుని దగ్గర నుంచి ఈవులు పొందుకుని, దేవుని దగ్గర నుంచి దేవుని కృపను పొందుకుని కృతార్థుడివై ఆశీర్వాదం పొందదువుగాక. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో ఈ మాటలు విన్న వారందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, తప్పక కృపాక్షేమములే నా దేవుడు నాకు ఇస్తాడు అనే నిశ్చయత ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ఏ ప్రతికూలతలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నా, అలాంటి స్థితి అంతటి నుంచి విడుదలనిచ్చి నా బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములే నా వెంట వచ్చేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు అనే తప్పక అలాంటి కార్యాలు నా జీవితంలో చేస్తాడనే నిశ్చయత, ఆ నిశ్చయతతో కూడిన మనస్తత్వం, నిశ్చయతతో కూడిన విశ్వాస స్థితి, నిశ్చయతను, అలాంటి విశ్వాస నిశ్చయత కలిగిన దృక్పథం ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేసి ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాద స్థితిలో వారి జీవితాలు కొనసాగింప చేసుకోగలిగే కృప వారికి దయచేయమని ప్రభా, ఈ మాటలు విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని, వారి సమస్యల్లోనూ వారి అవసరతల్లోనూ నీ సహాయం దయచేయమని యేసునామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you friends. Have a wonderful day. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. God bless you.